సురేష్ గారు ఇప్పుడు యూఎస్‌లో ట్రంప్‌కి సంబంధించి మొత్తం వ్యతిరేకత, పొలిటికల్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారిని 60% పబ్లిక్ అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఈ డెమోక్రాట్‌లే కాదు సొంత పార్టీ రిపబ్లికన్స్‌లో కూడా చాలా మందికి వ్యతిరేకత ఉంది. డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. ఇంత పొలిటికల్ ప్రెషర్ వస్తున్నా కూడా అతను ఈ 2, 3 వీక్స్ ఇది కంటిన్యూ అవుతుంది. వార్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వార్‌ని ఇలా కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటారు? ఒకటి చాలామంది చెప్తున్నారు ఎప్‌స్టీన్ ఫైల్స్ ఉండొచ్చని. హ్మ్. అది ఇజ్రాయెల్ బెదిరిస్తోంది అనేది కూడా కొంతమంది ఉంటుంది. అంటున్నారు. మెయిన్ ఎప్‌స్టైన్ ఫైల్స్ విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాంబింగ్ జరిగినప్పుడు హ్మ్. ఇజ్రాయెల్ ఎప్పుడు వితౌట్ అమెరికన్ పర్మిషన్ ఆర్ అమెరికన్ నాడ్ లేకుండా వాళ్ళు బాంబింగ్ చేయరు ఇరాన్ మీద. అది కూడా ఎంత పెద్ద దాడి ఏది ఫిబ్రవరి 28 రోజు జరిగిన దాడికి హ్మ్. చాలా మటుకు అమెరికన్ అంగీకారం వాళ్ళ సపోర్ట్ ఉండేదానికి. అది ఇంటెలిజెన్స్ వైపు ఉండొచ్చు, లేకుంటే ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఉండొచ్చు, టెక్నాలజీ సపోర్ట్ ఏదైనా. కానీ ఇరాన్ చేసిన పని ఇజ్రాయెల్ చేశారు. యాక్చువల్ బాంబింగ్ ఇజ్రాయెల్ చేశారు ఆ రోజు. ఓకే, ఖమెనీ కాంపౌండ్ మీద కొట్టిన ఇరాన్ చేశారు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేశారు. కానీ అమెరికా పక్కన ఉన్నారు. దే డిడ్ంట్ కమ్ ఇన్ టు ద యాక్చువల్ వార్ అప్పుడు. హ్మ్. తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద సైట్లు కొట్టడానికి అమెరికా అంగీకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ B-2 బాంబర్స్ యూజ్ చేశారు మనం. దానికి అమెరికా డెఫినెట్లీ పార్టిసిపేట్ చేస్తారు. ఎయిర్ ఫోర్స్ ఎక్కువ కాకుండా అమెరికా వాళ్ళ నేవల్ ఫోర్స్ని వాడుకున్నారు. మీకు మొత్తం వాళ్ళ సబ్మెరీన్స్ కానీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్తారు కంప్లీట్ ఫ్లోటింగ్ సిటీ ఒకటి ఉంది. రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఒకటి ఇప్పుడు స్పాయిల్ అయింది, వెళ్ళిపోయింది. ఇంకోటి ఫ్లీట్ 5 అనేది వాళ్ళు జెరాల్డ్ ఫోర్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు హ్మ్. అబ్రహాం లింకన్ ఒకటి ఉంది అక్కడ ఆల్రెడీ. అది కూడా ఏదో ఇబ్బంది సో ద ప్రాబ్లమ్ ఈస్ వీళ్ళు టెక్నాలజీ వాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటున్నారు మా దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోతున్నాయి, కొత్త ఆయుధాలు ఎక్కడి నుంచి అని చెప్తున్నారు. కానీ దీని నడుమిట్లో అన్నింటిలో చూసి మీరు యూరోప్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే నేటో అనే ఒక ఆర్గనైజేషన్కి ఇప్పుడు యుఎస్ సపోర్ట్ చేయరు. దానికి చాలా క్లియర్ అది. అన్లెస్ ఒక కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు నెక్స్ట్ టర్మ్లో బహుశా ఆయన మళ్ళీ రిటర్న్ వస్తారు. ఎందుకంటే ఈయన WHO నుంచి బయటకు వచ్చేసిండు, గ్రీన్ టార్గెట్స్ నుంచి, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసిండు ట్రంప్. అన్నిటి నుంచి ఆల్ అగ్రిమెంట్స్ నేను చెంపేసి పడేసి దీంతో నాకు సంబంధం లేదని చెప్పి వచ్చేసిండు. నేటో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? ఉంది. అంటే మీరు ఒఫీషియల్గా నేటో నుంచి బయటికి రాలేరు. అగైన్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్. నేటో నుంచి బయటికి రావాలంటే యూ హ్యావ్ టు గో టు US కాంగ్రెస్ అండ్ గెట్ 2/3 మెజారిటీ అప్రూవల్. అసలు దేనికి అవకాశమే లేదు కదా, లేదు. అది ఎవరు తీసుకొచ్చారు? 2022లో ఇదే డిఫెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు చట్టం. అది వీళ్ళ దగ్గర నుంచి. దట్ నేటో నుంచి మేము రేపు అదే లేకుంటే ట్రంప్ నిన్ననే వెళ్ళిపోతుండే. ఆయన WR వచ్చి బయటకు ఎట్లా వచ్చిందో, లేకుంటే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు ఎట్లా వచ్చిందో, దీన్ని కూడా అంతే నేను వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు చేయలేరు ఆయన. హీ విల్ సే నేను సపోర్ట్ చేయను, నేను ఎక్విప్మెంట్ పంపించాను అంటాడు. కానీ ఇప్పుడు కూడా డీగో గార్షియాలో విచ్ ఇస్ అ బ్రిటిష్ ఐలాండ్, మన యాక్చువల్లీ ఐలాండ్ మారిషస్ వాళ్ళు. కానీ మీరు ఆ ఐలాండ్లో మీరు యుఎస్ని పర్మిట్ చేశారు. ఇప్పుడు యుఎస్ అంటారా రేపు మాకు అక్కర్లేదు, మేము వెళ్ళిపోతాం, ఈ ఐలాండ్ కూడా మాకు వద్దంటారు? లేదు, వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళ దగ్గర అన్ని ఐలాండ్స్ లేవు. యుఎస్ దగ్గర బేసెస్ ఉన్నది అంతా వాళ్ళ దగ్గర మిడిల్ ఈస్ట్లో ఉంది. సౌదీ అరేబియా, ఖత్తర్, UAE, బహ్రెయిన్, కువైత్, ఇట్లాంటి చోట్ల. కువైత్లో, బహ్రెయిన్లో వాళ్ళ దగ్గర 5th ఫ్లీట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, US 5th ఫ్లీట్, నేవల్ ఫ్లీట్. సో అట్లాంటి దాంట్లో వీళ్ళు కరెక్ట్ మీరు చెప్తే కావాలంటే నేను వాకౌట్ చేస్తా అంటాడు. కానీ చేసి ఏం చేసుకుంటాడు? యూ కెనాట్ ఒఫిషియలీ లీవ్ నేటో. నేటో ఒప్పందం ఏంటి? నేటోలో ఉన్న దేశాల మీద ఇంకెవరైనా దాడి చేస్తే బయట నుంచి వీళ్ళందరూ కలిసి ఆ దేశాన్ని కాపాడుకుంటారు. దాదాపు అన్ని EU కంట్రీస్ ఉన్నారు కెనడా, USA యాడ్ అయ్యాయి. సో నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. వీళ్ళ ఇది కానీ ఇవాళ దాకా అట్లాంటి ఒక సిచ్యువేషన్ రాలేదు పాస్ట్ 40-45 సంవత్సరాల నుంచి. ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరిగిన టైంలోనే వీళ్ళకి అది అర్థమైంది, దాని ఇంపాక్ట్ అర్థమైంది. ఎందుకు రష్యా ఎంత వ్యతిరేకిస్తున్నారు యుక్రెయిన్ అంటే, నేటో ఫోర్సెస్ వచ్చి నెక్స్ట్ రష్యా కూర్చుంటే రష్యాకి అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. రష్యా దాన్ని అంగీకరించారు. వీ విల్ నాట్ అలౌ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే రాదు కదా, US వస్తారు దాంతోపాటు. సో న్యాచురల్లీ వాళ్ళు అక్కడిని కూర్చొని స్పైయింగ్ చేయడమో, లేకుంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ప్రెషర్ పెట్టడం అన్నీ చేస్తారు వాళ్ళు అక్కడి నుంచి. సో దానికోసం యుక్రెయిన్ వార్ మొదలైంది దానికే. రష్యన్ స్పీకింగ్ టెరిటరీస్ ఉన్నారు, రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉన్నారు, అదంతా సపరేట్ స్టోరీస్. కానీ మెయిన్ ప్రాబ్లం పుటిన్ ఏం చెప్పారు? మాకు అన్యాక్సెప్టబుల్ నేటో వచ్చి యుక్రెయిన్లో కూర్చోవడం, వీ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, యుక్రెయిన్ రష్యా మెంబర్షిప్, నేటో మెంబర్షిప్కి అప్లై చేశారు వాళ్ళు, ఆల్మోస్ట్ అంగీకరించారు. కానీ రష్యన్ వార్ మొదలైనప్పటి నుంచి అది పక్కన పెట్టేశారు. ఎందుకంటే రష్యా చాలా క్లియర్గా చెప్పారు,
మీరు ఏ రోజు నేటోకి తీసుకొస్తారో, ఏ రోజు నేటోలో మీరు ఎంటర్ అవుతారో అన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా మా టార్గెట్లో ఉంటుందని చెప్పేశారు. అవును. ఇప్పుడు చూడండి ఇరాన్ ఏమంటున్నారు, ప్రతి అమెరికన్ కంపెనీని మేము కొడతాం. హ్మ్. నిన్న ఐ థింక్ కువైట్లోనో బహ్రెయిన్లో నిన్న ఉన్న వాళ్ళ అమెజాన్ డేటా సెంటర్ని కొట్టారు. అవును. ఆలోచించండి వాళ్ళు ఎంత కేర్ఫుల్గా కొడుతున్నారు. ఈయనేమంటాడు అయిపోయింది అక్కడ ఏం లేదు మొత్తం ధ్వంసం చేసావు, ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఆర్మీ లేదు. కానీ వాళ్ళు కరెక్ట్ అమెజాన్ డేటా సెంటర్ మీద కొట్టారు. అవును. వాళ్ళు పెద్దగా లిస్ట్ రిలీజ్ చేశారు, మీరు చూసుంటారు. నిన్న గూగుల్ నుంచి ఫేస్బుక్ నుంచి అందరు పేర్లు ఉన్నాయి దాంట్లో. హ్మ్. ఈ అన్ని కంపెనీలు మేము కొడతా అంటున్నాం. అమెరికా ఆలోచించాలి, ఎక్కడి నుంచి మీ యుద్ధం ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఏ సంబంధం లేని అమెజాన్ కానీ, ఏ సంబంధం లేని గూగుల్ కానీ వీళ్ళ మీద కూడా రేపు దాడి జరగచ్చు. ఒక అమెజాన్ వెబ్ సెంటర్ డేటా సెంటర్ కొట్టడం, వెబ్ సెంటర్ కొట్టడం అంత ఈజీ కాదు. అవును. వెబ్ సర్వీసెస్ని కొట్టడం, ఎందుకంటే దాంట్లో ఉన్న ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయో, ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయో, ఎన్ని బ్యాకప్ ఇరాన్ డేటా క్లియర్‌గా చెప్తోంది. యూఎస్‌కి టెక్నాలజీ ఎవరెవరు ఇస్తున్నారో ఆ కంపెనీలు అన్నిట్ల మీద యూఎస్ అదే కంపెనీస్ సో మీద యువర్ అటాక్ చేస్తారు. బిజినెస్ డిస్కంటిన్యూటీ అయిపోతుంది పవన్ Hmm. గారు. ఇప్పుడు దుబాయ్ గురించి చెప్తున్నారు. దుబాయ్ టూరిజం డెస్టినేషన్ ఉండే 20% హోటల్స్లోనే ఇప్పుడు మనుషులు ఉంటున్నారు. వీళ్ళు హోటల్ ఎందుకు కొడుతున్నారు ఇరాన్? వీళ్ళేమంటున్నారంటే అదే హోటల్లో అమెరికన్ సెయిలర్స్, అమెరికన్ ఆర్మీ పర్సనల్ దాచుకుంటున్నారు. హుహు. ఒక సివిలియన్ హోటల్లో మనం అనుకున్న తాజ్ తీసుకోండి. తాజ్లో 300 రూమ్లు ఉంటే 100 రూమ్లు వీళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ లాజిక్ ఏంటంటే దీని మీద వాళ్ళు దాడి చేయరు, ఎందుకంటే దీంట్లో సివిలియన్స్ ఉన్నారు కదా, హ్మ్. నార్మల్ పీపుల్ ఉన్నారు. సో వీళ్ళు దాడి చేయరు అనుకున్నారు, కానీ జరిగింది. అట్లా టెహరాన్‌లో స్కూల్ విషయంలో కూడా అదే చెప్పారు. అక్కడ వాళ్ళు దాక్కున్నారు కాబట్టి మేము పక్కన కొట్టామన్నారు. పక్కన కాంపౌండ్లో వాళ్ళు ఉందని చెప్పారు. పాత మ్యాప్ ఉండే మా దగ్గర అని చెప్తున్నారు. అవును. బట్ ఇది స్ట్రాటజీ అనమాట ఇరాన్ది. ఇప్పుడు ఆ యుద్ధం అక్కడి నుంచే మలుపు తిరుగుతుంది పవన్ గారు. దట్ ఎకనామిక్ అసెట్స్ని కొట్టినప్పుడు హ్మ్. ఇట్ విల్ బి అ డిఫరెంట్ బాల్ గేమ్ అవుట్. ఆల్రెడీ మనం చూస్తున్నాం అమెజాన్ వెబ్ సర్వీస్ మీద కొట్టిన డేటా సెంటర్ మీద కొట్టినదా. అవును. ఇంకా ముందుకెళ్తూ మీరు చూడండి, ప్రతి అమెరికన్ కంపెనీని ఆ రీజన్లో ఉన్న ఏ అమెరికన్ కంపెనీ అయినా వాళ్ళ మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, హ్మ్. ఎందుకు మేము గల్ఫ్ స్టేట్ మీద దాడి చేస్తున్నాం అడిగారు ఎవరో. వై ఆర్ యూ అటాకింగ్ గల్ఫ్ స్టేట్స్? నేను ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ దగ్గర అడిగారు. ఆయన ఏం చెప్పారు, మేము గల్ఫ్ స్టేట్స్ మీద దాడి చేయట్లేదు, అక్కడున్న అమెరికన్ బేసెస్ మీద దాడి చేస్తున్నాం, అక్కడున్న అమెరికన్ ఇంట్రెస్ట్ మీద దాడి చేస్తున్నాం. అక్కడున్న హోటల్ మీద దాడి ఎందుకు చేస్తున్నాం అంటే అక్కడ అమెరికన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ఉండాలి కదా, ఎక్కడైనా వీళ్ళు ఉండేది అక్కడ, ఆ హోటల్స్లోనే వచ్చి ఉంటున్నారు. దానికోసం హోటల్ మీద దాడి చేస్తున్నాం మేము. అవును. ఇది ఒక రేపు దుబాయ్ మీద జరిగిన, ఎందుకంటే ఇవాళ కూడా ఒక 2-3 స్టోరీలు చూశాను నేను, మన ఇండియన్ ఛానల్స్ వచ్చింది. వై ఈజ్ ఇరాన్ టార్గెటింగ్ దుబాయ్ రిపీటెడ్లీ అని చెప్పి. దానికి కారణాలు ఉన్నాయి మెయిన్గా. ఒకటి, వాళ్ళ దుబాయ్ దగ్గర ఉన్న అంటే ఎమిరేట్స్ అనుకోండి, యూఏఈ, వాళ్ళ ఎమిరేట్స్లో ఉన్న అక్కడ ఒకటో రెండో వాళ్ళ ఎమిరేట్స్లో ఆయిల్ ఉంది, మిగతా దాంట్లో ఆయిల్ లేవు. అబుదాబి దగ్గర ఆయిల్ ఉంది, హ్మ్. కానీ యూఏఈలో దుబాయ్ దగ్గర లేదు. టూరిజం ఇస్ ద డెస్టినేషన్. అవును. టూరిజం కాకుండా అమెరికన్ కంపెనీస్ చాలా మటుకు అక్కడ, ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా ఇవాళ వార్నింగ్ ఇచ్చారు. అబుదాబి వాళ్ళు కూడా, కువైత్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్న యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి. అమెరికాలో ఉన్న అమెరికన్ ఎంబసీ, బగ్దాద్లో ఉన్న ఎంబసీ ఇవాళ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరెవరు బగ్దాద్లో ఉన్నారో, చుట్టుపక్కల రీజన్స్ ఉన్నారో, ఇరాక్లో ఎక్కడున్నా కానీ అమెరికన్ సిటిజన్స్ ఇమ్మీడియట్లీ దేశం విడిచి వెళ్ళిపోవాలని. హుహు. ఎప్పుడైనా 45 గంటల లోపల, 48 గంటల లోపల పెద్దగా దాడి జరగవచ్చు. హ్మ్. సో మీరు ఎంబసీకి రాకండి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎలాగో కొట్టబోతున్నారో వాళ్ళు మీరు కూడా అక్కడ నుంచి కొడతారు కూర్చుంటే మళ్ళీ. మీరు సిట్టింగ్ డక్స్ అయిపోతారు. మీరు వెళ్ళిపోండి, దేశం విడిచి వెళ్ళిపోండి ఎక్కడికైనా. అప్పుడు ఆలోచించండి, హౌ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూర్ క్రియేటెడ్ అని చెప్పి. హ్మ్. ఎక్కడో ఇంటెన్సిటీ. ఎక్కడో కూర్చున్న ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ ప్రాబ్లం అంతా అర్థం కాదు. అక్కడున్న గల్ఫ్ కంట్రీస్కి వచ్చిన నష్టం ఆలోచించండి. అక్కడున్న ఎక్స్పాట్రియేట్ పాపులేషన్, చాలామంది ఉద్యోగాలు పోయాయి, తిరిగి వస్తున్నారు చాలామంది, ఇండస్ట్రీలు మూతపడ్డది అక్కడ. సో న్యాచురలీ మన రెమిటెన్సెస్ తగ్గిపోతుంది ఇండియాకి. మన దగ్గర నుంచి కూడా ఆంధ్ర, తెలంగాణ నుంచి తక్కువ కాదు, చాలామంది వెళ్తుంటారు గల్ఫ్కి. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? దాదాపు 1,00,00,000 మంది ఉన్నారంట. మీరు ఆలోచించారు, రేపు 40% మందిని పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వచ్చి? ఎలా వస్తారు అంతమంది? అది స్టిల్ దే కెన్ కమ్, ఫ్లైట్స్ కొన్ని మొదలైన అనుకోండి, కానీ ఇప్పుడు ఉద్యోగం లేనప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ద లోవర్ ఎండ్. హ్మ్. ఓకే, మీరు అంత స్కిల్డ్ కాదు, సెమీ స్కిల్డ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అక్కడ?
మిగతా వాళ్ళు మీరు ఐటీ సెక్టర్లో ఉన్నారు, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నారు, మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేస్తారు వాళ్ళు. వీళ్ళని ఏం చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్? ఇప్పుడు జరిగిన నష్టాలు వాళ్ళు రికవర్ చేయడానికి టైం చాలా పడుతుంది పవన్ గారు. ఇంకొక 5 సంవత్సరాలని ఈజీగా పట్టొచ్చు గల్ఫ్లో. అండ్ ఇరాన్ అదే చూస్తున్నారు. దట్ దే వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ దట్. మమ్మల్ని మీరు ధ్వంసం చేస్తారు కంప్లీట్. ఇవాళ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కూడా అదే అంటున్నారు కదా. మాకు అది రీపాట్రియేషన్ అమౌంట్. మీరు ఇంత ధ్వంసం చేసిన దానికి మాకు అమౌంట్ ఇవ్వండి మాకు. ఒక కండిషన్, 5 కండిషన్స్ అదే ఉండే. ఒకటి, పేయర్స్ ద రీపాట్రియేషన్. మీరు ఎంత ధ్వంసం చేస్తారు దాన్ని, అది ఇవ్వరు అమెరికా. సో మేము ఏం చేస్తాం, మేము గుంజుకుంటున్నాం వాళ్ళ దగ్గర. తప్పేముందని అడుగుతున్నాం. సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ వార్ వల్ల ఈ గ్లోబల్ స్లో డౌన్ అయింది, ఎకానమీ మొత్తం స్లో డౌన్ అవుతున్న నేపథ్యంలో ఇండియన్ ఐటీ సెక్టార్ మీద దీని ఇంపాక్ట్ ఏముంటుంది? ఇండియన్ ఐటీ సెక్టర్ గల్ఫ్ మీద అంత ఇంపాక్ట్ ఉండదండి. గల్ఫ్లో అన్ని పెద్ద కంపెనీలన్నీ ఆపరేట్ చేయట్లేదు. మన మేజర్ మార్కెట్ మనకున్నది యుఎస్, దాని తర్వాత యూరోప్. గల్ఫ్ ఉందనుకోండి, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ మార్కెట్. రెండవది, ఈ కంపెనీలన్నీ 6 నెలల లోపల రికవర్ అవుతారు. ఎందుకంటే ఐటీ కంపెనీ ఈజ్ నాట్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ కదా. వాళ్ళు ఇవాళ ఆఫీస్ ఇక్కడ ఉంటే రేపు ఆఫీస్ అక్కడ పెట్టుకుంటారు అంతే. కొన్ని ఒక 200-300 కంప్యూటర్లు, సర్వర్లు అన్నీ కనెక్ట్ చేసుకుని దే ఆర్ ఇన్ బిజినెస్ అగైన్ ఇమీడియట్లీ. కానీ మీరు ఒక గ్యాస్ ప్లాంట్ మీద కొడితే, ఒక రిఫైనరీ మీద కొడితే, దాన్ని రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. అది ఒక మేజర్ ఇష్యూ ఉండిపోతుంది. కానీ ఇండియన్ ఐటీ సెక్టర్ మీద ఇప్పుడైతే దానికి గ్లోబల్ స్లో డౌన్ అనేది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. యుఎస్ కంపెనీస్ స్లో డౌన్ అక్కడేం జరగట్లేదు. యుఎస్ కంపెనీస్ ఆర్ గుడ్ ఎనఫ్. వీళ్ళు గల్ఫ్కి ఎందుకు వచ్చారు ఫస్ట్ అది ఆలోచించాలి మనం. వీళ్ళు జీసీసీ కంట్రీస్కి ఎందుకు వస్తున్నారు, ఎస్పెషల్లీ దుబాయ్ లాంటి కంట్రీస్ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మీరు వచ్చి మీ కంపెనీ ఇక్కడ పెట్టుకోండి, మీరు ఇక్కడ నుంచి చేసే బిల్లింగ్ దానికి 0% ట్యాక్స్. మన అక్కడ 30% తీసుకుంటాం. ఎవరైనా రైట్ సెన్స్ ఆఫ్ మైండ్లో ఉన్న వాళ్ళు అక్కడికే వెళ్తారు. వాళ్ళు ఈవెన్ పర్సనల్ ఆర్ కార్పొరేట్ ఎవరైనా అంటారు, సరే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అది కరెక్ట్, అది ఉండొచ్చు. కానీ కాంపెన్సేట్ చేస్తున్నారు కదా, ట్యాక్స్, మీకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇక్కడ 30% కడుతున్న వాళ్ళు అక్కడ వెళ్ళి 0% కడుతున్నారు. ఇది కార్పొరేట్ అయినా ఇండివిజువల్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎంత మటుకు చాలామంది ఉన్నారు లేదు అక్కడ. నాకు ఐటీ కన్నా వరి ఏంటంటే కన్స్ట్రక్షన్ సెక్టర్లోనే మేజర్ ప్రాబ్లం రాబోతుంది. భూమి ఉంటుంది, కానీ భూము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంటుంది, రిఫైనరీస్లో ఉంటుంది, గ్యాస్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్లో ఉంటుంది. కానీ అక్కడ గల్ఫ్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ బూమ్ అనే ఒకటి దుబాయ్లో చూసాం మనం. అది బహుశా స్లో డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈ పోయిన డబ్బులన్నీ సంపాదించుకొని ఫస్ట్ బిల్డింగ్లు కట్టడం కాదు, ఫస్ట్ వాళ్ళ దేశాన్ని, వాళ్ళు జరిగిన నష్టాన్ని వాళ్ళు రికవర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే యుఎస్ రెసిషన్ అనేది అవకాశం లేదు. సో యుఎస్లో ప్రాబ్లం ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పటి నుంచే ఒకటి వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది అక్కడ వాళ్ళ అమెరికన్స్కి. అదొకటి ఆయన టారిఫ్తోనే మొదలైంది. అదొక పిచ్చి పని, అది టారిఫ్. అక్కడి నుంచి ఇది కూడా వచ్చినప్పుడు అమెరికన్ సిటిజన్ ఏమడుతుంది, వాళ్ళు పొద్దున స్పీచ్ ఇచ్చిన చాలామంది అదే అంటున్నారు. మీరు ఆ కామెంట్ సెక్షన్ వెళ్ళి చూడాలి. సిఎన్ఎన్ ఉండొచ్చు, మిగతా ఛానల్స్ ఉండొచ్చు, ఎంఎస్ నా ఉండొచ్చు. వాళ్ళేమంటున్నారు అక్కడ, ప్రజలేం అడుగుతున్నారంటే, మీరు ఆ ఎసోటెరిక్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఇరాన్ని అది చేస్తాం, మేము ఇరాన్ ఇది చేస్తాం, మాకు చెప్పండి మేము ఎట్లా బతకాలి. మేము ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లేకుంటే ఒక నార్మల్ అమెరికన్ ఫ్యామిలీ, మేము కార్లు చాలా యూజ్ చేస్తాం. మేము హస్బెండ్ వైఫ్ ఇద్దరికి 2 కార్లు ఉన్నాయి. మేము వాడుకుంటున్నప్పుడు మాకు $5 లేకుంటే $4 పర్ గ్యాలన్ పోయాలంటే మేమెందుకు సఫర్ అవుతున్నాం అని వాళ్ళు అడుగుతున్నారు. విచ్ ఈస్ అ నార్మల్ క్వశ్చన్. చాలామంది మోదీ గారిని ప్రశ్నిస్తారు కదా, ఎల్పిజి కమర్షియల్ రేట్స్ ఎందుకు పెంచారనేది. అది న్యాచురల్, ఎందుకంటే కమర్షియల్ మీద గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వలేరు. ఎవరు వాడుకుంటున్నారు మనకు తెలియదు. హోటల్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కమర్షియల్. కానీ డొమెస్టిక్ వాళ్ళు చూసుకుంటారు. డొమెస్టిక్ పెంచారు ఎక్కువ. ఒకసారి పెంచారు ముందు, జస్ట్ బిఫోర్ ద వార్ పెరిగింది. ఇప్పుడు కమర్షియల్ పెరిగింది, కానీ మనం డిఫరెంట్ ఆప్షన్స్ చూసుకుంటున్నాం. చాలామంది నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది, ఎలక్ట్రిక్ వెళ్ళిపోయారు చాలామంది అని చెప్పి రెస్టారెంట్స్ అంతా. అది ఒక మార్పు రావాల్సింది. అది పిఎన్జీకి వెళ్ళిపోయారు. పైప్ న్యాచురల్ 3 లక్షల మందికి పైప్ న్యాచురల్ గ్యాస్ ఇచ్చారంట లాస్ట్ 1 month. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, లేదని కాదు. సో మనం చూద్దాం, మన వైపు కూడా మార్పులు వస్తాయి డెఫినెట్గా. కోవిడ్ టైంలో జరిగినట్ల మార్పులు, డిమానిటైజేషన్ తర్వాత జరిగిన యూపీఐ పేమెంట్, అట్లానే ఇది కూడా మార్పు రావచ్చు డెఫినెట్గా.
యుద్ధం తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ సమీకరణలు ఎలా మారతాయి అనేది మనం చెప్పే పరిస్థితి లేదు. యుఎస్ డామినెన్స్ యుద్ధం తర్వాత పెరుగుతుందా? లేకపోతే మరింత అగ్రెసివ్‌గా తయారయ్యే అవకాశం ఉందా? ఇరాన్ భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ కూడా కాలమే నిర్ణయించాలి. చూస్తూ ఉండండి తెలుగు పాప్.